వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దామండి. సో మనకు ఫస్ట్ మొన్నటి వరకు కళ్యాణ్ అన్నారు కానీ అది ఏదో పోల్స్ అయితే బాగా ఇచ్చేస్తున్నారట. ఒకటేసారి 12,000 13,000 ఓట్లు వేసేసి ఒక ప్రోగ్రామ్ రాసేసి అట్లా వేస్తున్నారంట. సో అది అయితే కరెక్ట్ కాదంట. ఎందుకంటే నేను కూడా చాలా వరకు చూసాను. సో కళ్యాణ్కి అయితే ఉండదబ్బా, ఎందుకంటే తనుజ సీరియల్ వాళ్ళకి ఎట్లనైనా ఆడినా ఆడకున్నా మళ్ళీ నిన్న అసలే కెప్టెన్ అయింది మేడం గారు, అసలే క్వీన్ అయ్యారు. సో ఖచ్చితంగా ఓటింగ్ పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, బాగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. నిన్ననే స్టార్ట్ అయి ఉంటుంది, ఆమెకి ఇమ్యూనిటీ వస్తుంది ఖచ్చితంగా. ఫుల్ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. మళ్ళా నిన్న ఒకటి టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. ఆ టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు ఓన్లీ 3 మెంబర్సే కనబడ్డారు. ఒకరు సంజన, ఒకరు నిఖిల్, ఒకరు మన దివ్య. సో ఈ ముగ్గురే కనబడ్డారు. అప్పుడు చాలా మంది ఓటేయడానికి ఓపెన్ చేసినప్పుడు ఆ ముగ్గురులో ఎవరికో ఒకరికి వేసేస్తారు. మేబీ ఇమ్యూనిటీ వల్ల సేవ్ అయ్యారో లేకపోతే ఏదో అయింది అనుకోని వీళ్ళు ముగ్గురే ఓటింగ్ లో ఉన్నారని చెప్పేసి నిన్న ఓట్స్ చాలా పడి ఉంటాయి 2 hours లో. అది కూడా టెక్నికల్ గ్లిచ్చా లేకపోతే ఏదైనా స్ట్రాటజీయా, బిగ్ బాస్ స్ట్రాటజీయా అర్థం కాదు మనకు. ఏదైనా జరుగుండొచ్చు. ఆ ముగ్గురికి ఓటింగ్ జరిగింది కాబట్టి ఒక టాప్ కంటెస్టెంట్స్ వెళ్ళబోతారా అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఓటింగ్ అనేది ఆ 2 గంటలలో ఎంతైనా ఓటింగ్ జరుగుండొచ్చు. ఎందుకంటే లాస్ట్ లో వచ్చింది, వీక్ లాస్ట్ థర్స్డే కాబట్టి చాలా మంది మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి, ఇలా ఉంది అని చెప్పేసి. సో ఏదైనా జరుగుండొచ్చు అబ్బా. సో ఈ రోజు మీకు నచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఓట్స్ వేసుకుంటా ఉండండి. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. క్రూషియల్ స్టేజ్ అనమాట. ఈ లాస్ట్ లో చాలా చాలా దారుణాలు జరగబోతాయి. టాప్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోతుంటారు 10th వీక్ కాబట్టి. సో అదన్నమాట మ్యాటర్. సో తనుజాకి ఇక ఆగ మేఘాలు ఇంకా టాప్ లో ఉన్నట్టే. ఎందుకంటే కళ్యాణ్ తను క్యాప్టెన్ అయిన దానికన్నా తనుజ క్యాప్టెన్ అయితే ఉప్పొంగిపోయాడు, ఆనందంగా ఉన్నాడు. చాలా నా వల్లే అయ్యావు, నేనే ఇచ్చాను. సో ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టంగా మాట్లాడింది నిన్న. అలాగే ఫస్ట్ లోనేమో దూరం పెట్టిన తనుజ ఇప్పుడేమో ఇష్టంగా మాట్లాడుతుంది. సో ఎనీవే ఏదైనా కానీ అది కొంచెం ఆ అబ్బాయికి అలా కాకూడదు. ఫస్ట్ నువ్వు దూరం పెట్టినట్టే ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒకసారి మంచిగా మాట్లాడడం, ఒకసారి తిట్టడం, ఒకసారి మంచిగా మాట్లాడడం, ఇలా ఉండడం వల్ల ఆ అమ్మాయి బయటకు వచ్చాక ఎలాగో కేర్ చేయదు. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్, ఈ అబ్బాయి మా నార్మల్ మనిషి కదా. సో ఈ అబ్బాయి అలా ఉండకపోవడం బెటర్, కానీ తెలియట్లేదు, నిబ్బా ఏజ్ కదా. సో అదన్నమాట మ్యాటర్. ఏదైనా జరుగుండొచ్చప్ప, తర్వాత మాత్రం బాగా హట్ అవుతారు. నాకు అదే అనిపించింది వాళ్ళ కన్వర్జేషన్ చూస్తే. నాకైతే తనుజ అలా మాట్లాడడం ఫ్రెండ్స్ అది ఏమో నాకైతే నచ్చలేదు. సో తనుజ ఎలా ఉందో అలా ఉంటే బాగుండేది అనిపించింది. కళ్యాణ్ తర్వాత ఇక థర్డ్ ప్లేస్ మన ఫిక్స్ అయ్యాడు ప్రభంజనం. సో ఆయన మంచిగా ఆడుతున్నాడు, ఇంప్రూవ్ చేస్తున్నాడు, అలాగే మంచిగా మాట్లాడుతున్నాడు, ఆడుతున్నాడు. ఇంకా ఎలాగో ఓటింగ్ బాగా పడుతుంది. 300 సినిమాలని ప్రతి వీకెండ్ నాకు సార్ చెప్తానే ఉంటాడు. ఇక 4th ప్లేస్ డీమాన్ ఓటింగ్ పెరిగింది. డీమాన్కి అన్యాయం మీద అన్యాయం జరుగుతుంది. నిన్న నోరెత్తి మాట్లాడిండు. కనీసం అతనికి బుర్ర ఉపయోగించి నోరెత్తి మాట్లాడి నేను ఆడాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఇక నుంచి అయినా. లేకపోతే ఇంకా అదే స్టేజ్. టాప్ 5 లో కూడా ఉండకపోవచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. 5 రీతు కూడా ఓటింగ్ పెరిగింది. కానీ ఈ వీక్ ఏదో ఒక టాస్క్ ఆడుంటే బాగుండేది అనిపించింది. కానీ అమ్మాయి ఆడలేదు. సో ఆడుంటే బాగుండేది. తర్వాత సంజన అండ్ భరణి 6th and 7th ప్లేస్. సో నిన్న సంజనాకి ఏమైనా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. భరణిని ఏమైనా తీసేస్తారన్న డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ముగ్గురు పేర్లలో సంజన ఉంది, సంజనకు ఓటు పడి ఉంటుంది. ఇక భరణి గారు వెళ్ళిపోతారా చెప్పలేం. ఎందుకంటే ఈ యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ నమ్మకండి. అంత క్రాస్ ఓటింగ్ ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారంట. సో అవి నమ్మకండి. నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ వేసుకోండి. లిస్ట్ 3 వచ్చేసి మనకు దివ్య, గౌరవ్, నిఖిల్ ఉన్నారు. సో నేను దివ్య, నిఖిల్ కి కూడా ఓటింగ్ పడి ఉండొచ్చు. సో గౌరవ్ నన్ను పంపించేస్తారా? ఎందుకంటే 2 గంటల టెక్నికల్ గ్లిచ్ వల్ల ముగ్గురే కనబడ్డారు, దివ్య, సంజన, నిఖిల్. అప్పుడు నిఖిల్ కేసేవాళ్ళు నిఖిల్ కేసు ఉండొచ్చు, దివ్య కేసేవాళ్ళు దివ్య కేసు ఉండొచ్చు, సంజన కేసేవాళ్ళు వేసి ఉండొచ్చు. ఈ రోజు పక్క ఈ రోజు అంతా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. దివ్య వెళ్ళిపోవాలని చెప్పేసి నిఖిల్ కి గౌరవ్ కూడా వేసి ఉండొచ్చు. సో భరణి, దివ్య మేబీ డేంజర్ జోన్ లో ఉంటారేమో అని నాకు గట్టి ఫీలింగ్. చూడాలి మరి ఏమవుతుంది అనేది. సో ఈ రోజు ఒక్కరోజే అండి, ఖచ్చితంగా ఓట్స్ వేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి గుద్దుతానే ఉండండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.